మీకు ఒక్క విషయం తెలియాలి. ఒకప్పుడు క్రైస్తవ్యం అంటే ఏమాత్రం పట్టించుకోని వాళ్ళు ఈరోజు ఎందుకు కలవరపోతున్నారో తెలుసా? వాళ్ళ అధికారాలు, వాళ్ళ నాయకత్వపు స్థాయిలు కూడా మర్చిపోయి చాలా చీప్ రాజకీయాల్లోకి పాపం ఎందుకు దిగజారిపోయారో, ఆ కర్మ, ఆ గతి వాళ్ళకి ఎందుకు పట్టిందో తెలుసా? భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, ఇతర రాష్ట్రాలలోనూ మునుపెన్నడూ లేనంతగా ఆత్మల రక్షణ జరుగుతుంది. దేవుడు కదులుతున్నాడు, దేవుడు కదులుతున్నాడు. సువార్త వ్యాపిస్తుంది, అన్యజనుల రక్షణలోకి వస్తున్నారు. ఇలా క్రైస్తవ్యం విస్తరిస్తుందన్న సంగతి నీకు నాకు తెలియదు, ఎందుకంటే అనాలిసిస్ మనం చెయ్యం. కానీ ఈనాడు అధికార వర్గాలు, నాయక వ్యవస్థ, కేంద్రమే గదిలి చివరికి ఇంత చీప్ రాజకీయాలకు దిగజారింది అంటేనే క్రైస్తవ్యం ఫోర్స్ ఏ విధంగా తగులుతుందో ఒక సాక్ష్యం ఇదే. నొప్పి పుడితేనేగా కేకలేసేది. ఏమయ్యా చెప్పండి, నొప్పి లేకపోతే? నీళ్లలో చేయి పెట్టావు అంటావా? అదే చేయి పొయ్యిలో పెట్టావు అన్నదాకా ఉంటుందా? ఆ మంట తగలగానే సర్రమని కాలుద్ది, ఓ అనుకుంటా కేకలేసుకుంటా బయటకు. అదే చేయి నీళ్ళల్లో పెడితే నీళ్ళల్లో ఏ నొప్పి ఉండదు, హ్యాపీ, ఎంతసేపు అయినా పెట్టగలుగుతాం. అదే చేయి తీసుకెళ్ళి పొయ్యిలో పెడితే మంట తగిలిందంటే మంట పుట్టి లెగుస్తాం. ఈరోజు ఈంతున కేకలు వినబడుతున్నాయి అంటే ఏం జరిగి ఉంటుంది? మంట పుట్టింది. పుట్టించింది ఎవరు? నజరేయుడు యేసు. మన ఎత్తులు, పై ఎత్తులు, మన జిత్తులు, 80 సంవత్సరాల మన స్ట్రాటజీ మొత్తం ఏమైందిరా? లోకము ఆయన వెంట పోవచ్చున్నదే, అంతే పోయిద్ది, అంతే. నువ్వు ఎన్ని తిప్పలన్నవాడు. ఎందుకంటే ఆయన ఎవరిని బలవంత పెట్టాడు, అలా నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఆయనలో ఉన్న ఆకర్షణ అది, ఆయనలో ఉన్న ప్రేమ, దయ, కరుణ, క్షమ, దేవత్వపు వ్యక్తిత్వ సౌందర్యం, త్యాగం, బలీయమైన ఆకర్షణ. మేము ఎవరిని బలవంత పెట్టం, మేము అసలు ఎవరిని బెదిరించి మతాలు ఇంతవరకు మార్చలేదు. అసలు ఈ మధ్య జరుగుతుంది. జాగ్రత్త, నువ్వు అది వదిలిపెట్టి ఇందులో